పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేము మీకు అందించేటటువంటి రాశి ఫలితాలు అత్యంత ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాలు అందించడం కోసం మేము చేసేటటువంటి కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఫలితాలు చూస్తున్నటువంటి మీరు ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి, ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనము చెప్పేటటువంటి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రధానంగా మిథున రాశి వారికి ఉండేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి ధనస్థానంలో సంచరిస్తే ఆర్థికంగా డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక దుష్టారిష్ట యోగం యొక్క ప్రభావం ప్రస్తుతం అన్ని రాశుల వారి మీద కూడా ఉంది, మిథున రాశి వారి మీద కూడా ఉంది. మిథున రాశి వారిని కనుక తీసుకుంటే మీ జన్మరాశికి 10వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతున్నది. చతుర్థంలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్నది. ఈ కుజశని గ్రహాలు రెండూ కూడా పరస్పర వీక్షణం దృష్టిలో ఉన్నాయి. అంటే రెండు శత్రుగ్రహాల యొక్క దృష్టి కలిగినప్పుడు ఏం జరుగుతుందంటే శని వీక్షణం 4వ స్థానం మీద, కుజ వీక్షణం 10వ స్థానం మీద ఉన్నప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేకుండానే ఉద్యోగపరంగా సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు ఉంటాయి. 10వ స్థానంలో శని, కర్మస్థానంలో కర్మప్రభు ఒక శత్రుగ్రహం యొక్క వీక్షణంతో ఉన్నటువంటి కారణం చేత ఎవరో చేసినటువంటి పొరపాట్లకు, తప్పులకు మీరు బాధ్యులుగా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. చిన్న పొరపాట్లు కూడా చేయకుండా ఉండండి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో కొంచెం ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అలానే ఏదైనా ఉద్యోగంలో పై అధికారులతో వాగ్వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉండడం చాలా మంచిది. కారణం ఏంటంటే ఇక్కడ మిథున రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అనేటటువంటి ఆ సూక్తిని చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోపంతో, ఆవేశంతో ఏమీ సాధించలేము, ఆలోచనలతోటే సమస్తము సాధించగలుగుతారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక డే వైజ్గా ఎలా ఉంటుందో తెలియచేసి ఏ రోజుకు ఆ రోజు పరిహారాలు కూడా తెలియజేస్తారు చక్కగా. ఎందుకంటే ప్రస్తుతం గ్రహస్థితి కనుక తీసుకుంటే కుజశని గ్రహాలు రెండు పరస్పర వీక్షణంలో ఉన్నాయి. శనికేతు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉంది. అలానే కుజరాహు గ్రహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉంది. ఇన్ని రకాలైనటువంటి పాపగ్రహాల యొక్క సంబంధం అనేటటువంటి అన్ని రాశుల వారిని బాధిస్తుంది. కాబట్టి ఆ బాధలు మిథున రాశి వారికి తగలకుండా జాగ్రత్త పడాలంటే ఏమేమి చేయాలో ఇప్పుడు మీకు ప్రతిరోజు పరిహారంతో అందిస్తున్నాను. ఆగస్టు 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 11:52 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఇక్కడ కొంచెం సంతానపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఇంకా కనుక చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏదైతే బలంగా చేయాలనుకుంటారో సంకల్ప సిద్ధి కలుగుతుంది. అంటే విల్ పవర్ అనేటటువంటిది ఇక్కడ 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు పెరుగుతుంది అని చెప్పాలి. కమ్యూనికేషన్స్ అనేటటువంటి బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ కొన్ని స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ 1వ తేదీ 2వ తేదీ 2 రోజుల్లో ఓం గౌరీ శంకరాయ నమః అనేటటువంటి నామాన్ని ఒక 108 సార్లు కనుక జపించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఓం గౌరీ శంకరాయ నమః అనేటటువంటి నామాన్ని. ఇక 2వ తేదీ రాత్రి 11:52 నుంచి 5వ తేదీ ఉదయం 11:20 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ కనుక మనం పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మీకు ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. శత్రు సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేయడంలో కూడా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి కూడా పనికిరాదు అని చెప్పాలి. ఇక్కడ ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టుకోవాలి అని కూడా తెలియజేయాలి. ఇక్కడ కుజరాహు గృహాల యొక్క షష్టాష్టక సంబంధం, శనికేతు గృహాల యొక్క షష్టాష్టక సంబంధం ఉన్నటువంటి
కారణం చేత చేసేటటువంటి పనులలో తాత్కాలికమైనటువంటి బ్రేక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గురువారం రోజున పసుపు రంగు పూలతో గనక దత్తాత్రేయ స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 5వ తేదీ ఉదయం 11:20 నుంచి 7వ తేదీ రాత్రి 8:06 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రయాణపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంచెం అనుకూలంగా మారుతుంది, కానీ కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మాత్రమే చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక 7వ తేదీ రాత్రి 8:06 నుంచి 9వ తేదీ రాత్రి 2:10 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఊహించినటువంటి విధంగా అధికమైనటువంటి కష్టాలు కానీ, అధికమైనటువంటి సమస్యలు కానీ, ప్రయాణపరమైన సమస్యలు కానీ, మానసికంగా స్థిరత్వాన్ని కోల్పోవటం కానీ, లేదా మనస్సు చంచలంగా ఉండటం కానీ, ఏదో అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా చెప్పాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ రాశి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుందని చెప్పాలి. ఇక 9వ తేదీ రాత్రి 2:10 నుంచి 12వ తేదీ ఉదయం 6:10 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు, అనేక రకాలైనటువంటి కొత్త ఆలోచనలతోటి ముందుకు వెళ్తూ ఉంటారు. రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. ఇక్కడ కూడా కుజరాహు గృహాల యొక్క షష్టాష్టక సంబంధం కారణం చేత కొంచెం అనిశ్చితి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు రాహుకాలంలో కనుక విష్ణు సహస్రనామం పారాయణ చేసినట్లయితే ఇక్కడ ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అనేటటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఇక 12వ తేదీ ఉదయం 6:08 నుంచి 14వ తేదీ ఉదయం 9:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొన్ని ప్రతికూలతలు కనిపిస్తూ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మీరు ఎవరైతే కొత్త ప్రయత్నాలు, నూతన ప్రయత్నాలు అనేటటువంటి అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్ కోరుకునేటటువంటి వారు ఒక మంత్రం చెప్తాయి. ఈ మంత్రాన్ని కనుక మీరు పారాయణ చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. శనివారం రోజున నల్లటి వస్త్రాలు ధరించి ఓం శని మహాస్థానాయ నమః, ఓం శని మహాస్థానాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ఒక 108 సార్లు కనుక చేసినట్లయితే ఉద్యోగపరంగా ఎవరెవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 14వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇక అనేక రకాలైనటువంటి ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ అనేటటువంటి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి లేకుండా గతంలో జరిగినటువంటి ప్రతికూలతలు తొలగిపోయి గొప్ప ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటుంది. వాస్తవంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 2వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో కొంచెం మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. 7వ తేదీ 7 నుంచి 14వ తేదీ మధ్యలో వృత్తికి అంటే డెవలప్మెంట్స్కి ఇక్కడ అనుకూలత అనేటటువంటివి కలుగుతాయి. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.